ఎస్ఎస్సి మ్యాథ్స్ లో చాప్టర్ 1 సమతుల ప్రవచనాల నుంచి ఒక 4 మార్కుల సమ్ ఖచ్చితంగా వస్తుంది పేపర్ 1 లో. సమతుల్లో నుంచి మూలకోత్పత్తిని ఉపయోగించి మనము సమతుల న్యాయాల్ని ఎలా నిరూపిస్తామనేది ఖచ్చితంగా ఒకటి రెండు సమ్స్ మనం చూసుకోవాలి. ఇక్కడున్న ఒక సమ్ ఏంటంటే a మైనస్ b యూనియన్ c అనేది a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c కి సమానం అని చెప్పేసి చూపించమన్నాడు. దీన్ని నిరూపించేటప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ సమితి a మైనస్ b యూనియన్ c ఈజ్ సబ్సెట్ టు a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c అని, అలాగే a మైనస్ b ఇంటర్సెక్షన్ ఈజ్ a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c అనే ఈ సమితి సబ్సెట్ టు a మైనస్ b యూనియన్ c అని నిరూపిస్తే మనకు కావలసిన సమితి ధర్మం నిరూపించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా a మైనస్ b యూనియన్ c ఈజ్ సబ్సెట్ టు a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c నిరూపణ చేద్దాం. దీనికి మనము ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం మూలకోత్పత్తిలో రాసేటప్పుడు మరియు అని, అలాగే మామూలుగా అయితే గనక యూనియన్ ఉంటే లేదా అని వస్తుంది. ఇక్కడ కాకపోతే మరియు అనే వస్తుంది అనమాట, మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా. అలాగే ఇక్కడ a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c ఇక్కడ కూడా మరియు అనే వస్తుంది. ఈ మరియు లేదా అనేది ఉపయోగిస్తూ దీనికి సంబంధించింది మనం నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. x బిలాంగ్స్ టు a మైనస్ b యూనియన్ c ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న సమితికి ఒక మూలకం x అనేది సంబంధించింది అయితే అది ఎలా ఉంటుంది? దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు a మరియు x నాట్ బిలాంగ్స్ టు b యూనియన్ c. x a లో ఉంటుంది కానీ x b యూనియన్ c లో ఉండదు. అంటే దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు a మరియు ఇక్కడ ఏ మార్పు ఉండదు, x బిలాంగ్స్ టు b మరియు x నాట్ బిలాంగ్స్ టు b మరియు x నాట్ బిలాంగ్స్ టు c. ఇప్పుడు x బిలాంగ్స్ టు a ని రెండిట్లోకి తీసుకెళ్తే ఎలా అవుతుందంటే x బిలాంగ్స్ టు a మరియు x నాట్ బిలాంగ్స్ టు b మరియు x బిలాంగ్స్ టు a మరియు x నాట్ బిలాంగ్స్ టు c. x ఇక్కడ a కి సంబంధం ఉంది, a లో ఉంటుంది కానీ b లో ఉండదు. x a లో ఉంటుంది కానీ c లో ఉండదు. అంటే x a లో ఉండి b లో లేదు. x బిలాంగ్స్ టు a మైనస్ b మరియు x బిలాంగ్స్ టు a మరియు x నాట్ బిలాంగ్స్ టు c అంటే x బిలాంగ్స్ టు a మైనస్ c. x బిలాంగ్స్ టు a మైనస్ b, x బిలాంగ్స్ టు a మైనస్ c అంటే x బిలాంగ్స్ టు a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c. Therefore a మైనస్ b యూనియన్ c ఈజ్ సబ్సెట్ టు a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c. ఇది ప్రూవ్ చేయబడింది. అలాగే మనము రెండో నిరూపణ కూడా చూద్దాం. ఇక్కడ x బిలాంగ్స్ టు a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c అని నోట్ చేసుకుందాం. అంటే దీని ఇంప్లైస్ x బిలాంగ్స్ టు a మైనస్ b మరియు x బిలాంగ్స్ టు a మైనస్ c. x అనేది a మైనస్ b ఇంటర్సెక్షన్ a మైనస్ c అంటే a మైనస్ b కి a మైనస్ c కి ఉమ్మడిగా ఉంటుంది అని అర్థం. x బిలాంగ్స్ టు a మైనస్ b అంటే x బిలాంగ్స్ టు a మరియు x నాట్ బిలాంగ్స్ టు b మరియు x బిలాంగ్స్ టు a మరియు x a మైనస్ c అంటే x నాట్ బిలాంగ్స్ టు c, a కి సంబంధం ఉండి c కి సంబంధం లేదు అని అర్థం. అంటే a లో ఉండి b లో లేదు, a లో ఉండి c లో లేదు. అంటే x బిలాంగ్స్ టు a మరియు x నాట్ బిలాంగ్స్ టు b మరియు x నాట్ బిలాంగ్స్ టు c. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే కామన్ గా తీసుకుంటున్నాం అనమాట. ఈ రెండిట్లో నుంచి x బిలాంగ్స్ టు a, x బిలాంగ్స్ టు a ని. అంటే x బిలాంగ్స్ టు a మరియు
ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు వి యూనియన్ సి. విలోను సిలోను రెండిటిలోనూ ఇది సంబంధం లేని విషయం. అంటే రెండిటి యొక్క ఉమ్మడిలోనూ లేదు, ఆ రెండు కలిపిన ఉమ్మడి దాంట్లోనూ కూడా లేదు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ నాట్ బిలాంగ్స్ టు బి యూనియన్ సి. అంటే ఏ మైనస్ బి యూనియన్ సి. ఏలో ఉండి బి యూనియన్ సిలో లేదు అని. దీన్ని బట్టి మనకి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి ఈజ్ సబ్సెక్ట్ టు ఏ మైనస్ బి యూనియన్ సి అని వచ్చింది. ఇది రెండోది. 1, 2 నుంచి రెండు సమితులు ఒకదానికొకటి ఉపసమితులు అవుతాయి కాబట్టి ఏ మైనస్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి అని నిరూపించబడింది.